జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరా. ఆల్మోస్ట్ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి ఇదే డైలాగ్ గుర్తొచ్చుంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఆ రేంజ్లో థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ని మూవీ ఎండ్ వరకు మెయింటైన్ చేశాడు. ఆ ఒక్క నెగిటివ్ పోర్షన్ లేకపోతే మూవీ ఇంకో రేంజ్లో హిట్ అయ్యి ఉండేది. చెప్తాను, ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత నెగిటివ్స్లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, కమింగ్ టు మై ఒపీనియన్, నచ్చింది గైస్ మూవీ నాకైతే. ఆది సాయి కుమార్ గారికి ఎ సాలిడ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. వితౌట్ స్పాయిలర్స్, ప్లాట్ ఏంటంటే మూఢనమ్మకాలనే నమ్మకంగా పెట్టుకున్న ఊరు శంబాల. ఈ ఊర్లో ఒకరోజు మిటియర్ వచ్చి పడుతుంది, ఒక ఉల్క. ఇది పడిన తర్వాత ఊర్లో స్ట్రేంజ్ థింగ్స్ అంటూ జరుగుతూ ఉంటే చాలామంది చనిపోతూ కూడా ఉంటారు. ఇంకా దీని వెనకున్న రహస్యం కనుగొనడానికి మూఢనమ్మకాలనే నమ్మని హీరో విక్రమ్ ఆ ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చిన తర్వాత అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, నిజానికి ఆ ఉల్క వెనకాల ఉన్న రహస్యాలను అతను కనుగొన్నాడా లేదా అనేది స్టోరీ లైన్. నేను చెప్పిన ప్లాట్ అనేది ఒక 20% మాత్రమే. ఇంకా దీని వెనకాల చాలా ప్లాట్స్ అనేవి పెట్టారు డైరెక్టర్. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి మూవీ మొత్తం. అవి కూడా చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే చెప్పలేదు. పాజిటివ్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ గారి పెర్ఫార్మెన్స్ చాలా పీక్ లెవెల్లో ఉంది. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు ఈ మూవీలో ఆయన. అండ్ క్యారెక్టర్ యూటిలైజేషన్, ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. అన్వాంటెడ్ క్యారెక్టర్ ఎక్కడా పెట్టలేదు డైరెక్టర్. అండ్ మెయిన్లీ అర్చన గారి క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగా నచ్చింది. మూవీలో ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం థ్రిల్లింగ్ని ఇస్తూ డిజైన్ చేసుకున్నారు స్క్రీన్ ప్లేని. అది బాగా నచ్చింది నాకు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఆ సీన్స్ ద్వారా వచ్చే బీజిఎం కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక పోర్షన్ గురించి, అదేంటంటే ఇంటర్వెల్ పోర్షన్ ముందు ఒక 20 minutes ఏదైతే ఉందో స్టోరీ, అది అవసరం లేదనిపించింది. దానివల్ల మూవీ ఇంకా వెనక్కి లాగినట్టు అనిపించింది. అది ఒక్కటే కొంచెం ఎంగేజింగ్గా డిజైన్ చేసి ఉంటే ఇంకా మంచిగా అనిపించేది మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే పూర్ గ్రాఫిక్స్ అండ్ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ రెండు కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే మూవీ ఇంకా మంచి హిట్ అయ్యేది. ఏదైనా సరే ఎంత అద్భుతాన్ని చూపిస్తున్నా అది ఎంత క్వాలిటీగా ఉంటే అంతమంది చూస్తారు కదా. సో కొంచెం అది ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు. బట్ వాళ్ళ తీసుకున్న బడ్జెట్లో దే డెలివర్డ్ ది బెస్ట్. చిన్న మైనర్ ఫ్లాస్ ఉన్నాయి, లైక్ కెమెరా వర్క్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మూవీలు జరుగుతున్నదంతా ఒక సెట్లో చేస్తున్నట్టు ఉంటుంది. ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఆ విలేజ్ అంతా. చిన్నవి, అది పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్గా మూవీ అంటే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నో అడల్ట్ కంటే నో బ్యాడ్ లాంగ్వేజ్. కాకపోతే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో అంటే కొంచెం బ్లడ్ గోర్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మూవీలో. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ శంబాలా అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. Thanks a lot. And thanks to thanks a lot. Thank you.